ఏంటి అక్షయ? మా నాన్నని పట్టుకొని డబ్బు తీశారా అని అడుగుతున్నారా? అంటే ఆయన్ని అనుమానిస్తున్నారా? ఓ, ఇతని నోరే ఇతని శత్రువు. ప్రాబ్లం వేరే రూట్ తీసుకుంది. ఇక మన వైపు రాకూడదు. నేను అనుమానించట్లేదు అక్షయ. ఓహో, అయితే కన్ఫర్మ్ చేశారన్నమాట. కొంచెం కూడా సీరియస్నెస్ లేకుండా మాట్లాడతావేంటి? పోయింది రూపాయో 2 రూపాయలో కాదు, 8 లక్షలు. 8 లక్షలే. నాకు బాధగానే ఉంది. అందుకని మా నాన్న మీద నింద వేస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకోను. అరే, నేను మావయ్యని నిందించట్లేదు అక్షయ. షాప్లో మావయ్య నా పక్కనే కూర్చున్నారు, అందుకే తీశారా అని అడిగాను. మళ్ళీ మళ్ళీ అదే మాట మాట్లాడతారేంటి? అసలు మీకు ఆ డబ్బిచ్చింది మా నాన్న. అంటే ఆయన మీకు డబ్బిచ్చి మళ్ళీ ఆయనే ఆ డబ్బుని దొంగలించారని మీ ఉద్దేశమా? అంతే కదా? ఏం మాట్లాడుతున్నావు అక్షయ? మావయ్య గారు డబ్బులు దొంగిలించారని నేనెప్పుడు చెప్పాను? అంటే మీరింతసేపు మాట్లాడిన దానికి ఏంటి అర్థం? దొంగిలించారనే కదా? సిస్టర్ ప్లీజ్, రాజా ఆ ఉద్దేశంతో అల్లే సిస్టర్. అన్నయ్య ప్లీజ్, మీరు సపోర్ట్ చేసి మీ రెస్పెక్ట్ ని పోగొట్టుకోకండి. మీ ప్లేస్ లో వేరే ఎవరైనా ఉండుంటే ఈ పార్టీకి ఇక్కడ మినీ యుద్ధమే జరుగుండేది. బావగారు, మీరిలా మాట్లాడతారని నేను అస్సలు అనుకోలేదు. అవును బావగారు, ఇంతవరకు ఎవరూ మా నాన్నగారితో ఇలా అస్సలు మాట్లాడలేదు. మీరు మాట్లాడారని తలుచుకుంటుంటే మనసుకు చాలా కష్టంగా ఉంది. ఎందుకు ఎవరు నన్ను అర్థం చేసుకోవట్లేదు? అర్థం చేసుకోవాల్సింది మీరు. అందుకే ఎవరు ఏంటి అని ఆలోచించకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. మా నాన్న సంపాదించిన ప్రతి రూపాయి ఆయన చిందించిన చెమటలో నుంచొచ్చింది. దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి.